నమస్తే అండి. నేను మీ మాధవి. అందరూ ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక్కడైతే వీడియో ఎక్కడికి వెళ్తున్నారో అనుకుంటున్నారా? మేమైతే అమ్మవారి గుడికైతే వెళ్తున్నామండి. అమ్మవారు ఏం అమ్మవారో నేను అక్కడికి వెళ్ళాక చెప్తాను. చూసేయండి. ఈ వ్లాగ్ అయితే చాలా బాగుంటుంది. మీకు నచ్చిద్దని అనుకుంటున్నాను. ఇక్కడైతే మేము ఎందుకు వెళ్తున్నాం అనుకుంటున్నారా? ఇక్కడ మా బావగారి మనవడిది అన్నప్రాసన అండి. అందుకని మేమైతే అమ్మవారి గుడికి అయితే వెళ్తున్నాము. ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్తానన్నాను కదా. ఈ గుడి రాట్నాలమ్మ గుడి అండి. రాట్నాలగుంట చూస్తున్నారు కదా. ఇక్కడ అసలు భక్తులు ఎంతమంది వచ్చారో ఈ బళ్ళు చూస్తేనే తెలుస్తుందండి. ఈ అమ్మవారు చాలా పవర్ఫుల్ అండి. అందుకనే మేము మా బావగారికి మనవడు పుడితే ఇక్కడికి వస్తానని మొక్కుకున్నారండి. అందుకని ఇంకా మేమందరం మా ఫ్యామిలీ మొత్తం కలిపి మేము వెళ్ళాము. చూస్తున్నారు కదా. వీళ్ళందరూ కూడా ఇక్కడ ఫస్ట్ అయితే వినాయకుడిని దర్శించుకుని వెళ్ళాలండి. తర్వాత ఇంకా మేము గుళ్ళోకి వెళ్ళడానికి కూపన్ అయితే తీసుకున్నామండి. తీసుకుని అయితే గుళ్ళోకి వెళ్తున్నాము. ఇక్కడ చూస్తున్నారు కదా. నేనైతే వినాయకుడిని దర్శించుకొని ఇంకా గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోతానండి. చూసేయండి. ఇంకా ఇక్కడ అమ్మవారిని అసలు చూపించడానికి అలౌ చేయట్లేదు. అందుకని నేను కొంచెం క్లిప్ అయితే తీశాను. చూడండి ఎంత బాగుంటుందో వీడియో అయితే. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఎంట్రింగ్లోనే మనకైతే చాలా బొమ్మలే కనిపిస్తాయి దేవుడివి. ఇక్కడ అష్టలక్ష్ములు కూడా ఉన్నారండి. అవి కూడా చూపిస్తాను. చూసేయండి. ఇంకా మేము కూపన్ తీసుకుని అయితే లోపలికి వెళ్ళిపోయాము. కూపన్ లేకపోతే లోపలికి అలౌ చేయరు. అందుకని తీసుకుని వెళ్ళిపోయాము. ఇవ్వండి చూడండి. అష్టలక్ష్ములు అన్నాను కదండి. చూపిస్తాను. చూసేయండి. చూపిస్తానండి. అమ్మవార్లు అయితే చూడండి ఎంత బాగున్నారు అసలు. ఇంకా చాలామంది అయితే ఉన్నారు. అసలు ఖాళీ లేదు గుడి అయితే. ఇప్పుడు చూడండి అమ్మవార్లు అయితే కనపడుతున్నారు కదా. ఇంకా ఇటు సైడ్ కూడా ఉన్నారు. ఇంకా వాళ్ళైతే వీడియో తీయకండి అంటున్నారు పూజారి గారు. అందుకని నేను ఇంకా వీడియో అయితే ఆయన కట్ చేసేసేమన్నారు కదా అని కట్ చేసేసాను. ఇక్కడైతే అమ్మవారికి కోళ్ళు మేకలు కూడా బలిస్తారండి. అవి కూడా చూపిస్తాను. ఇక్కడైతే రావి చెట్టుకైతే ఎన్ని ముడుపులు కట్టారంటే అసలు చాలా ముడుపులే కట్టారండి. ఓన్లీ అమ్మవారిని చూపిద్దామంటే అసలు ఖాళీ లేదు. వెళ్ళేవాళ్ళు వెళ్తున్నారు, వచ్చేవాళ్ళు వస్తున్నారు. ఇంకా అసలు లోపలికి వెళ్ళి వీడియో తీసుకుంటాకి ఎలవ్ లేదంట. అందుకని ఇంకా చెప్పేశారు. ఇంకా బయట నుంచునే కొంచెం అయితే తీసాను. కనపడలేదు అయినా దేవత. ఇంకా ఈసారి అయితే క్లారిటీగా తీసి చూపిస్తానండి. ఇప్పుడైతే ఇంకా దర్శించేసుకున్నాము అమ్మవారిని. ఇంకా మేమైతే బయటికి వచ్చేసాము. ఇంకోండి రావి చెట్టు అన్నాను కదా. ఇక్కడైతే అష్టలక్ష్ములు నవగ్రహాలు అన్నీ ఉన్నాయండి. ఇంకా ముడుపులు కడితే కోరిన కోరికలు తీరతాయంట. అందుకనే ఇంకా చాలామంది అయితే ముడుపులు కట్టారు. చూడండి అసలు ఖాళీ లేకుండా కట్టారు. ఇంకా పిల్లలు పుట్టిన వాళ్ళు, సంతానం కలగని వాళ్ళు ఉంటారు కదా.
వాళ్ళకైతే ఇంకా ఇక్కడ మొక్కుకుంటే పిల్లలు పుట్టారని చాలామంది అయితే చెప్తారు. ఇంక ఈ వీడియో ఎలా ఉందో మీరు కామెంట్ చేసి చెప్పండి. ఇక్కడ మేమైతే మేకపోతుని చూపిస్తానండి. ఆ మేకపోతునైతే ఇప్పుడు చూపిస్తున్నాను కదండి. ఇక్కడైతే పొగ అయితే